ఈ రోజు తాజ్ డెక్కన్ హోటల్లో జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరపు నుంచి అధికారులు కళ్యాణ్ కుమార్ గారు, అలాగే మాదేవ్ దత్తా గారు జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ మధ్య కాలంలో ఢిల్లీలో జరిగినటువంటి ఒక కన్సల్టేటివ్ మీటింగ్ లో జూట్ ప్రొడక్షన్ మీద జరిగినటువంటి డిస్కషన్ లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు జూట్ క్రాప్ ని ఎందుకు వేస్తలేరు, ఎందుకు ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతలేదన్న అంశం మీద చర్చ జరిగింది. అయితే ఈ జూట్ క్రాప్ వల్ల శాండ్ ఫర్టిలిటీ, అలాగే ఈ జూట్ క్రాప్ వల్ల క్లైమేట్ కి గానీ ఎన్విరాన్మెంట్ కి గానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ దానివల్ల ₹1,00,000 ప్రతి ఎకరానికి రైతుకు లాభం కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా గానీ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గానీ సెంట్రల్ నుంచి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న అధికారులను సంప్రదించి ఇక్కడున్న రైతులను, ఎందుకంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రోజు వరి పంటనే సాగు చేస్తున్నాం. వరి పంట కంటే కూడా జూట్ క్రాప్ తోటి మనకు చాలా బెనిఫిట్స్ ఉన్న విషయాన్ని ఇప్పుడే రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్రటరీ అగ్రికల్చర్ గారితో కూడా మాట్లాడి అధికారులను అక్కడికి పంపించడం జరుగుతుంది. డెఫినెట్ గా రానున్న రోజులలో తెలంగాణ రైతు ఎక్కువ ఎక్స్పోజ్ కావాలి, ఎక్కువ రకాల పంటలను గానీ జూట్ లాంటి మంచి ప్రొడక్టివ్ సిస్టమ్ ఉన్నటువంటి క్రాప్స్ ని కూడా కల్టివేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ జరిగింది. ఇక్కడ చాలా మంది సభ్యులు, ఎంఎస్ఎంఈకి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ జూట్ బ్యాంక్ నడిపే వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి సందర్భం వచ్చింది. దీన్ని డెఫినెట్ గా మనం ఎక్స్ప్లోర్ చేయాలని ఇక్కడ ఈ డిస్కషన్, ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో చర్చ చేయడం జరిగింది.